మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. దేవుడి మీద ఒట్టు పెట్టి దేవుడినే మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు విమర్శలు చేశారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని సంగారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. ఇవాళ సంగారెడ్డిలో బీఆర్ఎస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తోంది. రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైంది. ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేస్తున్నారు. జీవో 58, 59ని కాంగ్రెస్ ప్రభుత్వం బొందపెట్టింది. రైతు రుణమాఫీ, 4,000 రూపాయల పెన్షన్ సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయన్నారు. 13 లక్షల పేదల పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత కేసీఆర్ది. రేవంత్ మాయ మాటలతో మోసం చేశారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ పడగొట్టారు. తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ గ్రోత్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, ఇతర ఆదాయాలు తగ్గిపోయాయి. కేసీఆర్ చెట్టు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరికాడు. చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అడవిలోని మూగజీవాలను చంపిన శాపం రేవంత్ రెడ్డిదే. ఇక కేసీఆర్ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. ఢిల్లీలో ధర్నా సమావేశం పెడితే రేవంత్ రెడ్డి పిలిస్తే కనీసం రాహుల్ గాంధీ రాలేదు. రేవంత్ పాలన ఆగమాగమయ్యింది. మంత్రులే ఆయన మాట వినే పరిస్థితి లేదు. ఇక దేవుడి మీద ఒట్టు పెట్టి దేవుడినే మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే చెల్లుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కునారిల్లిపోయింది. అన్ని వర్గాలు దివాలా తీశాయని హరీష్ రావు విమర్శల వర్షం కురిపించారు. ఇక మెట్రో రైలు, ఫార్మా ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో తాగునీరు, కరెంటు కష్టాలు మొదలయ్యాయి. ఏడాది తిరగకుండానే 150,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ది. 10 ఏళ్ల కేసీఆర్ పాలన దేశంలో నెంబర్ 1గా ఉండడమే కాకుండా ధాన్యాగారంగా మారిందన్నారు. ప్రజలు ప్రస్తుతం కేసీఆర్ని కోరుకుంటున్నారని హరీష్ రావు అన్నారు.